మా పక్కన నలుగురు నిలుచుకుంటే కనీసం మేము మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి. ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్ గా ఒక మాట మాట్లాడాలంటే కూడా నలుగురు పోలీసులు పక్కన నిలుచుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు జైల్లో జరుగుతా ఉందంటే నిజంగా ఒక ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా, ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈ రోజు మిథున్ రెడ్డి విషయంలో మేము చూస్తా ఉన్నాం. కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడతాం అనేది మాకే తెలుసు. ఇలాంటి శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకునే వాళ్ళం మేము. ఏ రోజు మా వల్ల ఏ మనిషి కానీ ఇబ్బంది పడిన లేరు. కష్టంతో పైకి వచ్చినాం. ఈ రోజు దీంట్లో ఉన్నామంటే మేమందరం కూడా కష్టపడుకొని పైకి వచ్చినాం. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు కానీ ఎవరున్నా కానీ వాళ్ళ మాతో మోసాలు పాపాలు ఇవి చేసింటే మేము కూడా వాళ్ళకన్నా గొప్పగా ఉండేవాళ్ళం. కష్టపడి పైకి వచ్చిన దానికి, కష్టంతో ఉన్న నిక్కచ్చిగా ఉన్న దానికి ఈరోజు భగవంతుడు ఏదైతే మా మీద కచ్చి సాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తాడనేది కూడా గ్యారెంటీ. ఏదేమైనా ఇలాంటి కేసులు పెట్టి ప్రజల్ని దొంగదావ పట్టించడం మంచి పద్ధతి కాదని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ఫలానా మనిషి పని చేసినాడా, చేసింటాడా, ఏ కేసైనా ఉందో, ఏ సెక్షన్ అయినా ఉందా అంటే ఎవరైనా కానీ మేధావులు ఉన్నారు, వాళ్ళ ఛార్జ్ షీట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, అన్నీ ఉన్నాయి, చదవండి. ఒక్క దాంట్లో ఆయన పేరు ఉంటే మీరు అరెస్ట్ చేయండి. ఇంత అన్యాయంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని తీసుకొచ్చి లోపల పెట్టి హింసించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది చంద్రబాబు నాయుడుకి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, వాళ్ళ కుమారుడికి కానీ మేమేం సాదాసీదా మనుషులు ఏం కాదు. మేము కూడా మీకన్నా ఎక్కువ కష్టపడి అన్నిట్లోన మీకన్నా ముందు నుంచి కూడా మేము కాంట్రాక్టర్లుగా అన్ని చేసి పైకి వచ్చిన వాళ్ళం. మీ మారితో దొంగదా వల్ల మేము పైకి వచ్చిన వాళ్ళం కాదు. ఏమి చేయగలుగుతారు? ఇంతకంటే మమ్మల్ని ఏమి ఏడిపిస్తారు? ఒక మనిషికి స్వేచ్ఛ కూడా లేదా? నువ్వు మటుకు లోపల ఉన్నప్పుడు మీ మీడియా అంతా ఏం చెప్పింది? దోమలు ఎత్తుకొని వచ్చి కూడా ఆయన మీద వదిలినారు, అది ఇది కావాల్సిన కథలు చెప్పి కన్ను బాగాలేదని ఆపరేషన్ చేసుకోవాలని వెళ్ళిపోయినావు. మళ్ళీ పోయి నువ్వు ఫ్రీ బెయిల్ చేసుకున్నావు. ఈరోజు ఏ కేసు లేదు, ఏం లేదు. ఇప్పుడైనా మేధావులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అందరూ కూడా ఛార్జ్ షీట్ చూడొచ్చు, ఎఫ్ఐఆర్ చూడొచ్చు, ఏ పేరు ఉంది ఆయనకు, ఏ సెక్షన్ మీద ఆయన అరెస్ట్ చేశారని ఆయన కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు. ప్రతి మేధావులు కానీ, లాయర్లు కానీ, ఎవరైనా కానీ ఈ ఛార్జ్ షీట్లో ఏముంది, ఈ ఎఫ్ఐఆర్లో ఏముంది, ఎందుకు ఈయన చేయాల్సి వచ్చిందని కూడా తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చదువుతారు, వాళ్ళకి తెలుస్తుందని కూడా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నారు. కానీ ఇదైతే ప్రభుత్వానికి కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కానీ, వాళ్ళ కుమారుడికి కానీ, ఎవరికైనా కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఒక్క సామాన్య వ్యక్తి కాదు, కష్టపడికి వచ్చిన వ్యక్తి, మీకన్నా బాగా అందరితో ప్రజలతో మంచి పలుకుబడితో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే మాట్లాడేదానికి కూడా లేదండి. మేము మాట్లాడాలంటే నలుగురు పక్కన తెలుసుకుంటే ఏం మాట్లాడతామండి? సాధారణ ఖైదీ కింద వస్తున్నారా? ప్రస్తుతం లోపల ఫెసిలిటీస్ ఎలా ఉంది? సాధారణ ఖైదీ కన్నా వాళ్ళు ఎవరో ఇంట్లో వాళ్ళు పోతే ఇద్దరు మాట్లాడుకునేదానికి అవకాశం ఉంటుంది. మేము పోతే మా వెనకలు నలుగురు మనసులు పెట్టేసి ఈ పక్క ఊరు, ఈ పక్క ఊరు, ఈ పక్క ఊరు, టైం అయిందండి. ఏం మాట్లాడతామండి? ఏం మాట్లాడతారు? ఎందుకు ఇంత కచ్చి సాధిస్తున్నారు చంద్రబాబు నాయుడు? నాకు అర్థం కావడం లేదు. సెక్షన్లు పెట్టారు, కేసులు పెట్టారు, కేసులు చూసుకుంటారు. ప్రభుత్వం ఏ రకంగా చేయాలి ఆ రకంగా చేయాలి. కానీ ప్రతిదీ మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే కూడా ఈ ఆర్డర్ మాకు రాలేదు, ఆడ ఇంప్లిమెంట్ కాలేదు, మాకు చేరలేదు, పట్టలేదని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ మాదిరితో చేయడం చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుని తగదు. ఈ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు. మేము ఏదైనా కానీ ఖచ్చితంగా నిలుచుకుంటాం. ఇదే పరిస్థితి నీకు కూడా వస్తుంది, భగవంతుడు చూస్తాడు. ఖచ్చితంగా దీనికి వడ్డీగా 10 రెట్లు కూడా చేసే పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి మదనపల్లి 4 పేపర్లు కాల్చి ఇమీడియట్ గా డీజీకి ఫోన్ చేసి హెలికాప్టర్లో మదనపల్లికి పంపించినారు. ఏదో ఒక కేసు పెట్టాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ చేయాలి. ఏమన్నా దొరికిందా అండి? ఏమన్నా దొరికిందా? మీకు ఒక ఆధారం దొరికిందా? లేదు, ఏమీ లేదు. సంవత్సరం నుంచి దాని మీద తిప్పి హెలికాప్టర్ పెట్టినారు, అన్ని చేసినారు, ఏమీ దొరకలేదు. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక కేసు పెట్టాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోపల పెట్టాలి, వాళ్ళ కొడుకుని పెట్టాలి, వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించాలి. ఆ ఒక్క పద్ధతి తప్ప ఇంకోట్లేదు. ఏమైపోయిందని నువ్వు హెలికాప్టర్ పోయినా, మీ డీజీ పోయినాడు, ఏమైందో మదనపల్లి కేసు? ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు బయట చేయలేకపోయినారు? ఇది కూడా అలాంటిది ఏదో ఒకటి పెట్టలేని, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం తప్ప ఇంకోటి లేనే లేదు. సమయం ముగుస్తుంది, బెయిల్ వస్తుందని ఆశిస్తున్నారా? సిట్లోనేమో కీలకమైన ఆధారం అని వాళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా చదువుకున్నారు. ఛార్జ్ షీట్ డౌన్ నేను 2 చెప్పానండి. ఎఫ్ఐఆర్ ఉంది, ఛార్జ్ షీట్ ఉంది. మీరు ఏ మెయిల్లో పెట్టి డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్కరూ లాయర్